గత ఏడాది పహల్గాంలో ముష్కరులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు ప్రాణాలు కోల్పోయారు. అతన్ని తలుచుకుంటూ ఏడాదిగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కన్నబిడ్డ దూరం అయిపోయాడన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వృద్ధాప్యంలో అండగా నిలుస్తాడనుకుంటే ఉగ్రవాదులు తమ బిడ్డ ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ అంశంపై సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. సరిగ్గా ఏడాది క్రితం ఉగ్రమూకల దాడిలో అమరుడైనటువంటి సోమిశెట్టి మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఏడాది క్రితం జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికీ కూడా తలుచుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. బెంగళూరులో IBMలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసినటువంటి మధుసూదన్ రావు ఈ యొక్క పహల్గాం ఉగ్రదాడిలో అమరులైన తర్వాత కన్నీళ్లు మున్నీరు అవుతూ ఉన్నారు. మీకు వృద్ధాప్యంలో అండగా నిలవాల్సినటువంటి బిడ్డ మీ కళ్ళ ముందే దూరం అయిపోయాడు అన్నటువంటి బాధ మీకు దిగమింగుకోలేకపోతా ఉన్నారు. చూస్తూ ఉంటే చాలా వృద్ధాప్యంలో ప్రతిసారి మీ గురించి ఎక్కువ ఆలోచించేవాడు మధుసూదన్ రావు. ఆలోచించేవాడు, ఏం చేస్తాము, టైం అది ఆడిపోవటం. 12 మంది పోయారు. వాళ్ళల్లో ఈడేమయ్యారు. మధుసూదన్ రావు గారి తండ్రి తిరుపతి ఇంకా ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. మాట్లాడడానికి కూడా అతను మాటలు రానటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రధానంగా తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో అండగా నిలుస్తారనుకున్నటువంటి సమయంలో ఈ యొక్క ఉగ్రముఖల దాడిలో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ యొక్క తల్లి మనకు అందుబాటులో అమ్మ చెప్పండి అమ్మ, కన్న బిడ్డ దూరం అయ్యాడు అన్నటువంటి బాధ మనం వర్ణించలేని పరిస్థితి, జీర్ణించుకోలేని పరిస్థితి ఎలా అనిపిస్తుంది అమ్మ? ఏడాది అయిపోయింది, అప్పుడే కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. నా బిడ్డ లేకుండా బతకలేకపోతున్నాను నాయన. నేను నిద్ర లేదు. నా బిడ్డ రాలేదని ఎదురు చూసి వెళ్ళాడుతున్నా. ఏం చేసినా రాడు. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. తలుచుకుంటేనే బాధ. అసలు అది చెప్పలేను. మేము అసలు ఇదే సమయాన మాతో అందరితో ఫంక్షన్లు 2-3 ఫంక్షన్లు అన్నిటికీ అటెండ్ అయ్యి ఇదే పిల్లలు హాలిడేస్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోతున్నాం. ఇలా జరుగుద్దని మేము అసలు కూడా అనుకోలేదు, కల్లో కూడా ఊహించలేకపోతున్నాము. ఎలా ఉండేది మీతో మధుసూదన్ రావుతో, మీ అన్నగారితో ఎలా ఉండే అనుబంధం ఎలా ఉండేదమ్మా ఉన్నప్పుడు? అందరితో బాగుంటాడు, చాలా సరదాగా నవ్విస్తూ ఉంటాడు. లాస్ట్ కూడా మా ఇంట్లో ఫంక్షన్కి అటెండ్ అయ్యేసి మేము అసలు చెప్పలేకపోతున్నాం, అసలు ఊహించలేని స్థితిలో ఉన్నాం. మేము అసలుకి 2 రోజుల ముందే మా ఇంట్లో ఫంక్షన్కి అటెండ్ అయ్యి అందరితో నవ్వుతూ సరదాగా గడిపి అంతే వెళ్ళిపోయాడు. సోమిశెట్టి మధుసూదన్ రావు సరిగ్గా ఏడాది క్రితం ఏదైతే పహల్గాం ఉగ్రదాడిలో అమరుడైనటువంటి మధుసూదన్ రావు లేదన్నటువంటి చేదు నిజాన్ని వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తల్లి మనం చూస్తూ ఉంటే కన్నీరు మున్నీరవుతూ ఉంది. ఓవైపు ఆయన తండ్రి తిరుపతి గారు అయితే ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తన కోడలు మనవరాలతో ప్రస్తుతం బెంగళూరులోనే జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క పహల్గాం ఉగ్రదాడిలో ఏడాది క్రితం జరిగినటువంటి యొక్క ఘటన తలుచుకుంటూనే తమకు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. ప్రధానంగా ఈ యొక్క ఉగ్రముఖల దాడి జరిగి ఇప్పటికి ఏడాది పూర్తి అయిపోయింది అన్నటువంటి చేదు నిజాన్ని ఇంకా ఆ షాక్ నుంచి ఇంకా వారు ఇంకా కోలుకోలేకపోతూ ఉన్నారు. కెమెరామెన్ భద్రతో విజయమూర్తి, సాక్షి టీవీ, కావలి నుంచి.